వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. చీమల దూరని చిట్టడివిలో తిమ్మిరాజు అనే జిత్తుల మారినక్క ఒకటి ఉండేది. అస్సలు కష్టపడకుండా తిండి కోసం మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి. కష్టపడటం చేత కాని ఆ నక్క ఆకులు తింటూ కాలం గడిపేది. కొన్నాళ్లకు బక్కచిక్కిపోయిన నక్క నడవలేని స్థితికి వచ్చింది. ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి బక్కచిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్క బావా, ఇలా చిక్కిపోయావు అని అడిగింది. తన కష్టాన్ని గురించి పిల్లితో చెప్పుకుని ఏడ్చింది నక్క. సరే, దగ్గరలో ఒక విందు ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వస్తే ఎవరికంటా పడకుండా కడుపు నిండా తిని వద్దాం అని సలహా ఇచ్చింది పిల్లి. సరే అని సంతోషంగా వెళ్ళింది నక్క. పిల్లితో వెళ్ళిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిన్నది. నక్కకి అక్కడ ఒక గిన్నెలో లేత మేక మాంసం కనిపించింది. ఎలాగైనా పిల్లిని ఇంటి వాళ్లకు పట్టించి మాంసాన్ని తన వెంట తీసుకొని పోవాలని కుట్ర పన్నింది. కుట్రలో భాగంగా పిల్లిని ఇంటి వాళ్లకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా ఊలపెట్టింది నక్క. ఇంతలో ఇంటి వాళ్ళు వచ్చి పిల్లిని నక్కని బంధించారు. వారి నుంచి ఎలాగో అలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేక వారి చేతిలో చావు దెబ్బలు తిన్నది. అందుకే మంచివారికి చెడు తలపెట్టాలని చూస్తే చెడే జరుగుతుంది అని ఊరికే అనలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.